గత 10 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుందని మలహాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కపార సాయి కిరణ్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వార్డు కార్యాలయానికి కూడా ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే, స్థానిక డివిజన్ కార్పొరేటర్లు గత 10 సంవత్సరాల నుండి అభివృద్ధి చేయకుండా కాంగ్రెస్ హయాంలో తమ పార్టీ నాయకుడి ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మందమల పరమేశ్వరరెడ్డి మంత్రులతో సంబంధించి అధికారులతో మాట్లాడి నిధులను మంజూరు చేస్తుంటే తాము చేస్తున్నామని ఎమ్మెల్యే, కార్పొరేటర్లు భజన కొట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మంగళవారం తెల్లవారుజామున మంజూరు కాని వాటికి కూడా ఎమ్మెల్యే, కార్పొరేటర్లు శంకుస్థాపన చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన మండిపడ్డారు. గత 10 సంవత్సరాలలో డివిజన్లలోని మౌలిక వసతులు కల్పించడంలో కార్పొరేటర్ పూర్తిగా విఫలమయ్యారని, తన గడువు పూర్తవుతున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు మేమే మంజూరు చేయించామని చెప్పుకోవడం సిగ్గుచేటు అని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకే కాంగ్రెస్కు పట్టం కట్టాలని, రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వారన్నారు. పరమేశ్వరతో మేమందరం కలిసి, మేము కానీ మన డివిజన్ కమిటీ కానీ మన ముఖ్య నాయకులు కలిసి ఇట్లా మన సర్కిల్ కార్యాలయాన్ని మనకి ఇక్కడ మా వార్డ్ ఆఫీస్ జర మంచిగా ఉంది. సర్కిల్ కార్యాలయం ఇక్కడ ఉంటే జర కాపరా అది మన కుష కూడా పోయే మన పరిస్థితి ఉండదు. పబ్లిక్కి జర మన దగ్గర ఉంటే జర పబ్లిక్ సమస్యలు కూడా చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి మన పరమేశ్వర దగ్గరికి పోయి అందరం మల్లాపూర్ డివిజన్ కమిటీ వాళ్ళందరం పోయి చెప్పడం జరిగింది. దాన్ని అన్న దృష్టిలోకి తీసుకొని సర్కిల్ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి చాలా శ్రమించారు అన్న. ముఖ్యంగా మా మల్లాపూర్ డివిజన్ కమిటీ నుంచి మా మందమూల పరమేశ్వర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా అన్న రేవంత్ అన్న గారికి, మా శ్రీధర్ బాబు అన్న గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రజాపాలన అంటే ప్రజల వద్దకు పోయే పాలన అని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ మనం స్పష్టంగా తెలుస్తుంది. మల్లాపూర్లో చాలా సంతోషకరమైన రోజు. ఈరోజు మా మల్లాపురంలో వార్డ్ ఆఫీస్ ఏదైతే ఉందో అది సర్కిల్ కార్యాలయంని చేయడంని మా పరమేశ్వర సహకారంతో సర్కిల్ కార్యాలయం ఇది కాబోతుంది. దానివల్ల ఈరోజు శ్రీధర్ బాబు గారికి, మా రేవంత్ అన్న గారికి, పరమేశ్వర గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మల్లాపూర్లో ఇప్పుడు రానున్న రోజులు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక ముందుగా చాలా ఫాస్ట్గా దూసుకెళ్తుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత 10 సంవత్సరాలు చెయ్యని పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పనులు ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలలోనే దాదాపు ఒక 40-50% ఫాస్ట్గా వాళ్ళకన్నా ఫాస్ట్గా చేయడం జరిగింది. అది మా రేవంత్ అన్న సహకారంతో మా ప్రవేశం. ఇవాళ పిల్ల పుట్టక ముందే కుళ్ళ కట్టినట్టు ఇవాళ మేము ఇంకా అభివృద్ధి పనులే స్టార్ట్ కాలే. ఇవాళ టెండర్లే కానీ పథకాలకి నిన్న కొబ్బరికాయ కొడతాడు ఎమ్మెల్యే, కార్పొరేటర్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత స్థానిక కార్పొరేటర్ మీద ఉన్నది, స్థానిక ఎమ్మెల్యే మీద ఉన్నది. అర్థం చేసుకోవాలి. ఇవాళ టెండర్లు అయినాయి, 4 కోట్ల రూపాయలు మొన్న శాంక్షన్ అయినాయి. ఇవాళ టెండర్ల వరకు అయినాయి. వర్క్ స్టార్ట్ కాని దాంట్లో ఇవాళకి ఆయన 10 ఇవాళ 10 తారీఖు అయిపోతుంది. కార్పొరేటర్ అగడబడ్డ పోసమ్మ ముంగని మింగింది అన్నట్టు నువ్వు బండలు తెచ్చుకొని పక్కకు పెట్టుకొని ఇవాళతో నేను వెళ్ళిపోతున్నా, అన్ని నాయే అంటే ఇవాళ నీ పాలనేందో 10 సంవత్సరాలు నీ చేతిలో చూసినాం ఆల్రెడీ. నీ చాతగాని వేషానికి, నీ చాతగాని ప్రవర్తనకి మల్లాపూర్ మొత్తం యావత్ తెలంగాణ, యావత్ మల్లాపూర్ కల్లారా చూసింది. ఇవాళ మేము చేసిన పథకాలు మీరేదో బండలు పెట్టుకొని, నేను బండ పెట్టుకున్నంత మాత్రాన నాదే అయిపోతుంది